రైట్. బీఆర్ఎస్వి స్టేట్ సెక్రటరీ రమణ్ ఉన్నారు మనతో పాటు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు మూసి పునరుద్ధరణ చేస్తా నేను అని చెప్పి 1,50,000 కోట్లు వెచ్చిస్తా ఉన్నాడు. అక్కడ ఒక గాంధీ విగ్రహం పెడతా అని రీసెంట్గా మధు పార్క్ రిడ్జ్కి సంబంధించినటువంటి ఆ ఏరియాలు, ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖాళీ చేపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో చూస్తుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలని పీక్కదినే విధంగా ఈరోజు మా బడుగు బలహీన వర్గాల ఓట్లతోని అలా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 1,50,000 కోట్లతో ఏదైతే ప్రణాళిక రచించి వారు చేస్తున్నారో ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రజల పొట్టగొట్టి ప్రజలందరినీ కూడా రోడ్డు మీద పడేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అదొక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి, వారి ఉద్దేశపూరితంగా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి సంబంధించిన నాయకులు, వాళ్ళ మినిస్టర్లు బతకడానికి మాత్రమే ఈరోజు పేద ప్రజలందరినీ కూడా రోడ్డు మీద వేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ముమ్మాటికి తప్పకుండా తెలంగాణ మొత్తము ఇవాళ రేవంత్ రెడ్డి గారిని రేపొద్దున రానున్న రోజుల అలా అడ్రస్ లేకుండా చేస్తారని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాదాపుగా 1,00,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు పైన పడుతున్నాయి. అయినా కూడా ఆయన కనికరం లేకుండా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాలలో వారిపైన డైరెక్ట్గా ప్రజలతోని వారు ఒక్క మీటింగ్ కూడా పెట్టకుండా, వారికి ఒక నోటీసు కూడా ఇవ్వకుండా ఈరోజు వారు చేస్తున్న విధానం ఏదైతున్నదో ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇలా విద్యార్థులు, ఇలా ఉద్యోగులు, రైతులు, ప్రతి ఒక్కరిని సామాన్యులతో మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరిని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా అరిగోస పట్టిస్తుండే తప్ప ఎవ్వరికి కూడా న్యాయం చేయలేదు. ఒక్కరు కూడా ఇవాళ వృద్ధులను చూసుకుంటే కూడా పెన్షన్లు ఇస్తలేడు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా తెలంగాణని ఆగం చేసి అమ్ముకుందాం అనుకుంటున్నావా? ఇలా చంద్రబాబు నాయుడు దగ్గర కాలకాడ నీ తలకాయ పెట్టి ఇలా నువ్వు చేసే ప్రణాళికలు మొత్తం అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తుంటే నువ్వు ఇలా తెలంగాణ ప్రజలని, తెలంగాణ ప్రతి ఒక్కరిని కూడా బాధ పెడుతున్నావు. ఇలా ఇప్పటికైనా ఇదంతా మానుకొని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా విద్యార్థి సంఘ నాయకులందరం కూడా మేము దీనిపైన ఖండిస్తూ, మీరు ఇప్పటికైనా కూడా ఈ పేద ప్రజలని పీక్క తినకుండా మీరు ఇది ఇమీడియట్గా మీ బాపు గట్ల ఏదైతే గాంధీ విగ్రహం కడదాం అనుకుంటున్నామో దాన్ని పెట్టుకో. మేము ఖచ్చితంగా మేము వచ్చి శంకుస్థాపనకు మేమే వచ్చి వందలాదిగా లక్షలాదిగా మేము వచ్చి ఆ ర్యాలీలో పాల్గొంటాం. మీ బాపు ఘాట్కి మేము సహకరిస్తాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏది పడితే చేస్తా అంటే మాత్రం ఈ తెలంగాణ గడ్డ మీద నడవదు. మేము ఇవాళ తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్క ఈ విద్యార్థి కానీ పౌరుడు కానీ నీకు వెనుక తిరిగి ఖచ్చితంగా మళ్ళా మేము తెలంగాణ ఆనాడు ఎట్లయితే మిలియన్ మార్చ్ కానీ తెలంగాణ ఉద్యమంలో మేము ఎట్లయితే పార్టిసిపేట్ చేసినామో ఇలా ప్రతి ఒక్క విద్యార్థి కూడా పార్టిసిపేట్ చేసి నిన్ను అడ్రస్ లేకుండా, నీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఆనాటి ఇప్పుడు ఏ అయితే జీవోలు ఉన్నాయో బఫర్ జోన్కి సంబంధించి ఇప్పుడు 50 మీటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం తెచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవోలనే మేము అనుసరిస్తున్నాం తప్ప మేము ఎలాంటి కొత్త జీవోలు తేలేదని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద? అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మంత్రులకి క్లారిటీయే లేదు. అసలు విద్యాశాఖ మంత్రి లేడు. అసలు మంత్రివర్గంలో ఈయన ఇచ్చే డైరెక్షన్స్ ఏం నడుస్తలేవాడ. ఆడ పైకెళ్ళి వస్తున్నాయి, వాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. ఈ జీవోలు కూడా ఈయన పుట్టించిన జీవోలే, ఏది కూడా చక్కగా మాట్లాడు. మొన్న ఏదో మీటింగ్లో అన్నాడు 29 అవి ఉన్నాయట, ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయని చెప్తుండే ఆయన. ఇది ఎంతవరకు ఇది ముఖ్యమంత్రికి ఉండవలసిన నాలెడ్జేనా? అసలు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని నీకు అసలు ఏ జీవో చదివినావని, నీకు అసలు చదువు వచ్చా? ఇలా జీవోల పేరుతో అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పెట్టిందని చెప్పేసి నువ్వు అంటున్నావు, టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అసలు ఆ మధు పార్క్ కట్టింది 12 సంవత్సరాల క్రితం. ఆ పర్మిషన్లు ఇచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ ఆ ప్రజలు ప్రాపర్టీ ట్యాక్సులు కట్టుకుంటా, కరెంటు బిల్లులు కట్టుకుంటా, ఇవాళ వాళ్ళు ఏదో వాళ్ళు కష్టపడి చెమట ఓర్చి కట్టుకుంటే ఇవాళ నువ్వు కొత్తగా ఈ జీవో పేరు పెట్టుకొని ఇవాళ మీటర్లు 50 మీటర్లు ఉండాలి, 10 మీటర్లు 20 మీటర్లు ఉండాలి అని చెప్పేసి నువ్వు దొంగ జీవోలు చెప్తా అంటే ఎవడు నమ్మేటోడు లేడు. ఇవాళ మేధావులు అందరూ చూస్తున్నారు, తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఇది నీ కుట్ర మాత్రమే. నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఇవాళ నువ్వు ఈ జీవోల పేర్లతో దొంగ మాటలు చెప్తున్నావు. ఇవన్నీ కూడా నడవదు రేవంత్ రెడ్డి. ఇంకొక విషయం ఏంటంటే ఇలా మా కార్తిక్ అన్న గారు రాబోయే తరానికి మన రాజేంద్రన గారు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అవుతారు. ఆయన పెట్టిన కేసుని కూడా ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు, మా సబితమ్మ గారు అడ్డుకుంటున్నారని చెప్పేసారు. ఇలా రంగారెడ్డి జిల్లా ఆ మాత్రం ఉందంటే, అంత డెవలప్మెంట్ అయ్యిందంటే కేవలం సబితమ్మ గారి ఆధ్వర్యంలోనే అయ్యింది. ఇలా నువ్వు సబితమ్మ గారిని అనడానికి కూడా నీకు నోరెట్లొస్తుందో నాకు అర్థమవుతలేదు. ఇలా కాంగ్రెస్ సీటు, కాంగ్రెస్ లోపలికి నువ్వు ఇలా ఎంట్రీ అయినావంటే కూడా ఆమె ఆశీర్వాదం
చెప్పడంతోనే ఒక్కసారి నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి, ఇంకా ఈ పేద ప్రజలపైన పడడం నువ్వు ఆపేసి ఇకనైనా నీ ఖచ్చితంగా మంచి పనులకి శంకుస్థాపన చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి మంత్రులు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు చెప్తా ఉన్నారు, వెలుగుమట్ల ఘటన చూసినాం, ఆ ఇల్లులు గూలగొట్టిందాక కూడా మాకు తెలియదనే స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రిగా కూడా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు, ఆయన చెప్తా ఉన్నటువంటి మాటలు ఇవి ఎట్లా చూడొచ్చు అసలు ఈ మాట? అన్న ఇదంతా కూడా కుట్రలో భాగంగా ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలియదా? ఆడ 1000 కుటుంబాలు ఆగమయ్యి ఇలా తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు, అరి గోస పెట్టుకొని ఏడుస్తున్నారు, నెత్తులు బగలగొట్టుకొని ఏడుస్తున్నారు. వాళ్ళు ఇల్లు లేక దాదాపుగా 10-15 రోజులు ఏది మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చింది, ఫుడ్ ఇచ్చింది, మెడిసిన్ ఇచ్చింది, వాళ్ళకి తెలియదా? ఇవన్నీ కూడా చెప్తున్నా కదన్న, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పొట్ట నింపుకోవడమే. ఎందుకంటే వాళ్ళ క్లారిటీగా అర్థమైపోయింది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ రాదు, దోచినంత దోచుకో, అంతా ఉన్నదంతా ఊడ్చిపెట్టుకోవడానికే ఇవాళ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం. ఇలా 1000 మంది రోడ్ల మీద పడితే తెలియదు అన్న వాళ్ళకి. ఇలా మంత్రిలాగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా వాళ్ళకి తెలియదు అనేది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ మొత్తం ప్రజానికాన్ని మోసం చేయడమే తప్ప ఇంకేం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నా ఫైనల్గా ఒకటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనుక మీరు చేస్తున్న అవినీతి పాలన ఎట్లాగో అందరికి అర్థమైపోయింది. ఇలా ప్రజలందరినీ కూడా, పేద ప్రజలని మీరు రోడ్డు మీద వేస్తా అంటే కూడా మీది ఎట్టి పరిస్థితుల్లో మేము చెల్లనీయం, మీ బుల్డోజర్లకి మేము అడ్డం పండుకుంటాం, విద్యార్థులందరం కలిసి మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎదురు తిప్పి మిమ్మల్ని అడ్రస్ లేకుండా ఈ తెలంగాణ నుంచి తరిమి కొట్టే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీఆర్ఎస్వి.